దారుసలాం బ్రిడ్జి పనులు నత్తనడకగా సాగుతున్నాయి. దీనివల్ల ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పనులు ఆల్మోస్ట్ 2022లో రోడ్ అనేది కుంగిపోయింది లోపల చాట్నావాడి దగ్గర. మళ్ళీ అలాగే ఆ పనులు పూర్తి అయిపోయిన సంవత్సరం అంటే 2024లో ఆగస్టు నెలలో మళ్ళీ ఇంకో భాగం కూలిపోవడం జరిగింది. మళ్ళీ అది పనులు సాగుతుండగానే 2025 జనవరి 28 రోజున మళ్ళీ ఇంకో భాగం అనేది మెయిన్ రోడ్ పైన కుంగిపోవడం జరిగింది. 2022లో అప్పుడు రోడ్డు కుంగిపోయినప్పుడు అప్పటి మంత్రి అయినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు జిహెచ్ఎంసీ అఫీషియల్స్ తోని అక్కడ అయినంటే అటువంటి సంఘటన మీద సమగ్ర నివేదిక తెప్పించుకోవడం జరిగింది. ఆ నివేదికలో లోడ్ వెహికల్స్ రావడంతోనే ఈ రోడ్ అనేది ఇలా కుంగిపోవడం జరుగుతుంది. గోషామేల్ అనేది వ్యాపారస్తులకు సంబంధించిన ఏరియా కాబట్టి అక్కడ హెవీ లోడ్ వెహికల్స్ రావడంతో రోడ్ స్ట్రెంత్ అనేది దాంట్లో తగ్గిపోయి ఈ రోడ్లు కుంగిపోవడం అనేది జరుగుతుంది. ఈ అన్ని నియంత్రణ జరగాలంటే ఈ టన్నవాడి సైడ్ మరి ఇటు గోషామేల్ సైడ్ వెహికల్స్ పోకుండా గార్డర్స్ ఏర్పాటు చేస్తే ఈ రోడ్లు కుంగిపోవడం అనేది జరగకుండా, అలానే ప్రజలు ఇబ్బంది పడకుండా, అలానే ప్రజాధనం అనేది వృధా కాకుండా ఈ పనులు ఏవైతే ఉన్నాయో అవి టెండర్ పద్ధతిగా తీసుకున్నారా లేకపోతే చీకటి ఒప్పందంగా చేసుకున్నారా, దీని మీద ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ నిగ్గదీర్చాల్సిన అవసరం చాలానే ఉంది. దీని వర్షం కానివ్వండి భాగాలుగా కూలిపోతానే ఉన్నది. దీనివల్ల ఇప్పుడు ఎగ్జామ్ సీజన్లో విద్యార్థులు ఆ సమయానికి గమ్యస్థలాలకి చేరుకోలేకపోతున్నారు. అలాగే ఉద్యోగస్తులు కానీ అలాగే వ్యాపారస్తులు కానీ వాళ్ళ వ్యాపారాలు చేసిన వాళ్ళు ఎమర్జెన్సీ కేసెస్ లో పేషెంట్లు అంబులెన్స్ లోనికి రాని పరిస్థితిలో వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు. అధికారులు కానివ్వండి, ఈ ఇంజనీర్లు కానివ్వండి, కాంట్రాక్టర్స్ కానీ మొత్తము అసలు ఏమి పట్టనట్టుగా ఉన్నారు. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. దీని వలన మొత్తంగా చుట్టూ తిరిగి 2 కిలోమీటర్లు మేర తిరిగేసి రావాల్సి వస్తుంది. గోషామేల్లో నివసితులు అయిన వారు మైదీపట్నం చేరుకోవాలంటే గోషామేల్ పెట్రోల్ పంప్, గాంధీ భవన్, ఏక్మినార్ మస్జిద్ మీదుగా మైదీపట్నం చేరుకోవాల్సి వస్తుంది. అదే దారుసలాం నుంచి ఆగాపుర వాళ్ళు గోషామేల్ కి పోవాల్సి వస్తుంటే మాత్రం అదే విధంగా ఏక్మినార్ మస్జిద్, గాంధీ భవన్, అలా మోజందాయ్ మార్కెట్ అలా గమ్యస్థానాలు చేరుకోవాల్సి వస్తుంది. దీనివల్ల ప్రజలు చాలా ఇక్కట్లు పడుతున్నారు. దీని మీద కంట్రోల్ మేయర్ గారు, జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, జోనల్ కమిషనర్ గారు, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ గారు దీని మీద ఒక కమిటీ వేసి, ఒక మానిటరింగ్ కమిటీ వేసి నాణ్యమైన పనులు జరుగుతున్నావా లేదా, ఆ పనులు నాణ్యత ఉందా లేదా, ఈ కాంట్రాక్టర్లు చేసే చేతివాటం ఏమేమి ఉందో దీని మీద ఒక కమిటీ వేసి సమగ్ర నివేదిక తెప్పించుకొని వాళ్ళ మీద క్రిమినల్ కేసులు మరి పెట్టే ప్రజల ముంగట బహిర్గతం చేయాల్సిన అవసరం చాలానే ఉంది. ఎందుకంటే ఈ ధనం ప్రజల ధనం, ఇది వచ్చేసి మొత్తం ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు తేవడంతో పూర్తి బాధ్యత కమిషనర్ జిహెచ్ఎంసీది, అలానే ప్రభుత్వ పెద్దలది. దీని మీద కన్సర్న్ జిహెచ్ఎంసీ అఫీషియల్స్ కానివ్వండి, కండక్టర్ మరియు ఇంజనీర్ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ మీడియా ముఖంగా మీ అందరినీ కోరుకుంటున్నాను.